నేను వీటితోని బాదం ఐస్ చేస్తున్నాను. చూడండి ఇలాగా, ఇది బాదం ఐస్లు అనమాట. ఇలా కొత్తగా కొన్నాను ఇప్పుడు. దీనికి మొత్తం 8 ఇచ్చాడు. ఈ 2 కూడా ఫ్రీ ఇచ్చాడు. ఇదిగో పాలు, పంచదార, కొంచెం బాదం పౌడర్ వేసాను. బాగా ఇది చిక్కగా అయిపోయిన తర్వాత దగ్గరికి అయిపోవాలన్నమాట. ఇది చిక్కగా అయిన తర్వాత అప్పుడు ఈ పాలు, బాదం పౌడర్ కలిపింది, ఇందులో షుగర్ వేసాను. ఈ 3 కలిపిన మిశ్రమాన్ని వీటిల్లో పోయాలన్నమాట. ఇలా వీటిలో అన్నీ పోసిన తర్వాత ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది ఇప్పుడు నైట్ పెడితే రేపు మార్నింగ్ బాగుంటుంది. ఇలా ఇందులోని ఇది బాగా వేడి చల్లారిన తర్వాత ఇందులో పోయాలి. ఇది ఇప్పుడు ఈరోజు పడితే మార్నింగ్కి ఇది ఐస్ ఫ్రూట్ లాగా అవుతాయి అన్నమాట. ఇది పాలు, బాదం పౌడర్, షుగరు వేసాను. ఇది బాగా గట్టిగా అయిపోవాలి. చిక్కగా అయిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు అందులో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఈ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను. అప్పుడు మళ్ళీ ఇది తినేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు వీటిలో ఎలా పోయాలన్నమాట. ఇది పోయి పాలు కొన్ని అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఇలా పుల్లలు పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అన్నీ ఉన్నాయన్నమాట. కొద్దిగా చేసాను. ఇలా పట్టుకెళ్ళి మూత తీసి ఇది ఇందులో డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టాలి.